హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ మన ఎస్ఎస్సీ జీడీ 2025లో ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన ఇడియమ్స్ సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఇది ఈ రోజు వీడియో అనమాట. సో ఇంకొక వీడియో అయితే మన ఇడియమ్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను వేరే టాపిక్ మీద వీడియోస్ స్టార్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో 17th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2లో వచ్చిన ఇడియం ఏంటి అంటే, టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఇగ్నోరింగ్ ప్రాబ్లమ్స్ ఇంటెన్షనల్లీ. మనకు తెలిసి కూడా తెలియనట్టు, మనం చూసి కూడా చూడనట్టు కళ్ళు మూసుకోవడం అని అంటారు చూడు. సో కళ్ళుండి కూడా చూడలేదు వాడు, చెప్పలేదు అని అంటారు చూడు. అలాంటి టైమ్స్లో ఇంటెన్షనల్గా మనం ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేస్తాం చూడు, ఇది ప్రాబ్లం, సో మనం చూసి చూడనట్టు వదిలేయాలి అన్నట్లుగా. అలాంటి సిచ్యువేషన్స్లో మనం టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. అతను అది ఎందుకు చూడడం అనవసరంగా అని చెప్పేసి కళ్ళున్నా కూడా మూసుకున్నా అని వచ్చే విధంగా ఆ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. చూసి చూడనట్టుగా వదిలేయడం, ఇంటెన్షనల్గా ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ది టీచర్ సా ది స్టూడెంట్స్ చీటింగ్ బట్ టర్న్డ్ ఏ బ్లైండ్ ఐ బికాస్ ఇట్ వాస్ ది లాస్ట్ డే ఆఫ్ స్కూల్. సో టీచర్ అంట స్టూడెంట్స్ చీట్ చేయడం చూసింది, బట్ ఆమె చూసి చూడనట్లుగా వదిలేసింది. ఎందుకంటే ఆ డే అనేది స్కూల్కి లాస్ట్ డే అనమాట. ఇట్ వాస్ ది లాస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఆమె చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేసింది. సో లాస్ట్ డే వాళ్ళని ఎందుకు అనడం అని చెప్పేసి వదిలేసింది అనమాట. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, షీ నోస్ హర్ బ్రదర్ లైస్ అబౌట్ మనీ బట్ షీ టర్న్స్ ఏ బ్లైండ్ ఐ టు ఇట్ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. ఆమెకు తెలుసు వాళ్ళ బ్రదర్ మనీ గురించి అబద్ధాలు చెప్తున్నాడని తెలుసు, కానీ ఆమె చూసి చూడనట్టుగా వదిలేసింది. ఎందుకంటే టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు వీడితో ఎవడు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు, వాడు ఆల్రెడీ అబద్ధాలు చెప్తున్నాడని తెలుసు, వాడు అడిగినా కూడా నిజం చెప్పడు, సో అనవసరం వీడితోటి. సో అవాయిడ్ ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడం కోసం ఆమె చూసి చూడనట్లుగా వదిలేసింది అనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే, షిఫ్ట్ 3లో వచ్చింది. 17th ఫిబ్రవరి షిఫ్ట్ 3లో ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే అన్ ఈజీ టాస్క్. ఏదైనా మనకి ఈజీగా ఉంది అని చెప్పే సిచ్యువేషన్స్లో ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇది ఆల్రెడీ 2 times రిపీట్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనం ప్రీవియస్ చెప్పిన ఇడియమ్స్లో ఒకసారి చూసుకోండి, అక్కడ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పటికీ 2 times రిపీట్ అయింది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వన్స్ యూ లెర్న్ ది రెసిపీ, నువ్వు ఒకసారి రెసిపీ నేర్చుకుంటే, మేకింగ్ దిస్ డిష్ ఈజీ ఏ పీస్ ఆఫ్ కేక్. ఈ డిష్ని చేయడం అనేది నీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ది న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ మేక్స్ ఇట్ ఏ పీస్ ఆఫ్ కేక్ టు ఆర్గనైజ్ ఫైల్స్. ఈ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా ఉందంటే, ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడంలో చాలా ఈజీగా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో 18th ఫిబ్రవరి షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం ఏంటి అంటే, కాస్ట్ యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. అంటే వెరీ ఎక్స్పెన్సివ్, ఏదైనా చాలా కాస్ట్ ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పే టైంలో మనం కాస్ట్ యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. అంటే మన చెయ్యికి మన కాలుకి సమానమయ్యే కాస్ట్ అనమాట. వీటిని వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పే టైమ్స్లో మనం కాస్ట్ యాన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ ఇడియంని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. దిస్ ఫోన్ ఈజ్ గ్రేట్. ఈ ఫోన్ బాగుంది, బట్ ఇట్ కాస్ట్ మీ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది నా ఆర్మ్ అండ్ లెగ్ యొక్క కాస్ట్కి ఈక్వల్ అని చెప్తున్నారనమాట. ఫోన్ చూడడానికి బాగుంది, బట్ దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రెంటింగ్ అన్ అపార్ట్మెంట్ ఇన్ ది సిటీ సెంటర్ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ నవ్ డేస్. ఈ రోజుల్లో మనం ఒక అపార్ట్మెంట్ సిటీ సెంటర్లో రెంటింగ్ తీసుకోవడం అనేది వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్తో కూడుకున్న పని అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే మనకి ఏదో ఒక రూపంలో మనకి అది అనుకోకుండా మనకు బ్లెస్సింగ్ రూపంలో రావడం అనమాట. మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా మనకు బ్యాడ్ జరిగిందని చెప్పి మనం బాధపడుతుంటాం, కానీ ఆ బ్యాడ్ వల్ల మనకి గుడ్ జరుగుతుంది అనమాట ఫ్యూచర్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇడియం యూజ్ చేస్తాం. దీనికి మీనింగ్ ఏంటి అంటే, సంథింగ్ అన్ఫార్చునేట్ దట్ రిజల్ట్స్ ఇన్ ఎన్ అన్ఫోర్సీన్ పాజిటివ్ అవుట్కమ్. అంటే ఏదైనా అనుకోకుండా జరిగింది, కానీ దాని రిజల్ట్ అది మనకు బ్యాడ్గా జరిగింది, దానివల్ల మనం బాధపడుతున్నాం, కానీ దాని రిజల్ట్ ఎలా ఉందంటే, ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉందంటే పాజిటివ్గా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఇడియంని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. లాసింగ్ దట్ జాబ్ టర్న్డ్ అవుట్ టు బి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాస్ ఇట్ పుష్డ్ మీ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఈ జాబ్ కోల్పోవడం అనేది నాకు బ్లెస్సింగ్ అయింది. ఎందుకు అంటే, నేను జాబ్ కోల్పోవడం వల్లనే నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నానని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మిస్సింగ్ ది ఫ్లైట్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ దట్ ప్లేన్ హ్యాడ్ టు మేక్ యాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేటర్. ఫ్లైట్ని మిస్ అవ్వడం అనేది నాకు బ్లెస్సింగ్ అయింది. ఎందుకు అంటే, ఆ ప్లేన్ అనేది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది, ప్లేన్లో ఏదో ప్రాబ్లం వచ్చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే, క్యాట్స్ పజామాస్. అంటే ఎక్సలెంట్ అండ్ అవుట్ స్టాండింగ్. ఏదైనా ఎక్సలెంట్గా ఉంది, అవుట్ స్టాండింగ్గా ఉంది, అమేజింగ్గా ఉంది, ఏదైనా చాలా బాగుంది అని చెప్పే సిచ్యువేషన్స్లో మనం క్యాట్స్ పజామాస్ అని ఇడియంని యూజ్ చేసామన్నమాట. ఇక్కడ మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఆ క్యాట్ చాలా ఈ అవుట్కమ్లో చాలా బాగుంది కదా.
సో బాగుంది, ఎక్సలెంట్‌గా ఉంది, ఔట్‌స్టాండింగ్‌గా ఉంది, అమేజింగ్‌గా ఉంది అని దేని గురించైనా చెప్పే సిట్యుయేషన్స్‌లో మనం క్యాట్స్ పజామాస్ అనే ఇడియంని యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దట్ న్యూ ఫోన్ ఆఫ్ యువర్స్ ఈస్ ది క్యాట్స్ పజామాస్ అంటే నీ కొత్త ఫోన్ అనేది చాలా బాగుంది, ఎక్సలెంట్‌గా ఉంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ రెస్టారెంట్ ఈస్ ది క్యాట్స్ పజామాస్. ఎవ్రీ డిష్ టేస్ట్ అమేజింగ్ అంటే ఈ రెస్టారెంట్‌లో ప్రతి డిష్ కూడా చాలా బాగుంది, టేస్ట్ అమేజింగ్‌గా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఏదైనా చాలా బాగుంది, ఎక్సలెంట్‌గా ఉంది, ఔట్‌స్టాండింగ్‌గా ఉంది, అమేజింగ్‌గా ఉంది, ఏదైనా చాలా సూపర్‌గా ఉంది అని చెప్పే సిట్యుయేషన్స్‌లో క్యాట్స్ పజామాస్ అనే ఇడియంని యూజ్ చేసామనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే, ఫార్ అండ్ వైడ్ అంటే ఎవ్రీవేర్, ఎక్కడి నుంచైనా. సో ఇలా చెప్పే సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతది. పీపుల్ కేమ్ ఫ్రమ్ ఫార్ అండ్ వైడ్ టు సీ ది ఫేమస్ మాన్యుమెంట్ అంటే ఈ ఫేమస్ మాన్యుమెంట్‌ని చూడడానికి పీపుల్ ఎక్కడి నుంచైనా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాలంటీర్స్ అరైవ్డ్ ఫ్రమ్ ఫార్ అండ్ వైడ్ టు హెల్ప్ ఆఫ్టర్ ది ఫ్లడ్ అంటే ఫ్లడ్ వచ్చిన తర్వాత హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ ఫార్ అండ్ వైడ్, అరైవ్డ్ ఫ్రమ్ ఫార్ అండ్ వైడ్ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటంటే, బ్రీత్డ్ హిజ్ లాస్ట్ అంటే అతని లాస్ట్ బ్రీత్ అంటే పాస్డ్ అవే, ఎవరైనా చనిపోయారు అని వాళ్ళ గురించి చెప్పే సిచ్యువేషన్స్లో మనం బ్రీత్డ్ హిజ్ లాస్ట్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, మనిషి చనిపోయి ఉన్నాడు కదా. సో ఎగ్జాంపుల్ చూసేద్దాం. ది లెజెండరీ యాక్టర్ బ్రీత్డ్ హిజ్ లాస్ట్ ఎట్ హిజ్ రెసిడెన్స్ ఎస్టర్డే ఈవినింగ్. సో లెజెండరీ యాక్టర్ ఉన్నాడు కదా, అతను ఎస్టర్డే ఈవినింగ్ అతని రెసిడెన్స్లో బ్రీత్డ్ హిజ్ లాస్ట్ అంటే పాస్డ్ అవే, చనిపోయారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ బ్రీత్డ్ హర్ లాస్ట్ ఇన్ ది సిటీ హాస్పిటల్ ఆఫ్టర్ ఫైటింగ్ ది డిసీజ్ ఫర్ మంత్స్. ఆమె కొన్ని నెలలు ఆమెకు వచ్చిన డిసీజ్ తోటి ఫైట్ చేసిన తర్వాత సిటీ హాస్పిటల్లో ఆమె చనిపోయారు, బ్రీత్డ్ హర్ లాస్ట్ అంటే పాస్డ్ అవే అయిపోయారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ ఇడియం చూడండి, 19th February షిఫ్ట్ 3లో వచ్చింది, రిపీటెడ్ 3 times. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ ఇడియంని మీకు 2 times ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది థర్డ్ టైం అనమాట. సో మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, సపోజ్ మొన్న నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఈరోజు మీకు ఎగ్జామ్ ఉంది. సో మీరేం చేయాలి, మొన్నటిది నిన్నటిది కూడా మీరు క్వశ్చన్ పేపర్ చూసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇలా రిపీట్ అవుతున్నాయి కాబట్టి. ఈ ఇడియం ఆల్రెడీ 3 times, ఇప్పటికి 3 times రిపీట్ అయింది. సో మీరు ప్రీవియస్లో మీ బిఫోర్ డే, అంతకు ముందు డే జరిగిన క్వశ్చన్ పేపర్లన్నీ మీరు చెక్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే లేట్ నైట్ మనం లైట్ ల్యాంప్ పెట్టుకొని, ఇప్పుడు అంటే లైట్స్ ఉన్నాయి కానీ నేను ముందు రోజులలో అవి లేవు కదా. సో అప్పుడు వాళ్ళు నైట్ వర్క్ చేసేటప్పుడు ఈ ల్యాంప్తో వచ్చిన లైట్లను పెట్టుకొని వాళ్ళు లేట్ నైట్ వర్క్ చేస్తుండే వాళ్ళు అనమాట. సో వర్కింగ్ లేట్ ఇంటూ ది నైట్, దీనికి మీనింగ్ ఏంటి అంటే మనం లేట్ నైట్ వర్క్ చేసే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అనే ఈడియంని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ది ఎంటైర్ టీమ్ బర్న్డ్ ది మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ ది సాఫ్ట్వేర్ అప్డేట్ రెడీ ఫర్ లాంచ్. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉంచడం కోసం ఎంటైర్ టీమ్ కూడా లేట్ నైట్ వర్క్ చేసింది అని చెప్తున్నారనమాట. హీస్ బీన్ బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ స్టడీయింగ్ ఫర్ హిస్ మెడికల్ బోర్డ్స్. అతను మెడికల్ బోర్డ్స్ కోసం స్టడీ చేయడం కోసం లేట్ నైట్ కూడా చదివాడు అని చెప్తున్నారనమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియోకి సంబంధించిన ఈడియమ్స్. సో ఇంకొక లాస్ట్ వీడియో ఉంది, ఆ వీడియోతో మీకు ఈ 2025 ఫిబ్రవరిలో వచ్చిన ఆల్ షిప్స్కి సంబంధించిన ఈడియమ్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నేను నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. సో గైస్, ఇది ఈరోజు సంబంధించిన వీడియో ఒక మీకు నచ్చినట్లయితే చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేయండి. అలాగే మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.